టీఆర్ఎస్ టాపిక్ తీసుకున్నంటే కొన్ని ఏరియాల కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేయక హరీష్ రావుని బీఆర్ఎస్ని కేటీఆర్ని ప్రజల్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడింది తప్ప ఏ ఒక్క చోటు కూడా వాళ్ళు గ్యారెంటీలు కానీ లేకుంటే ప్రభుత్వం చెప్పిన హామీలు కూడా ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఈరోజు నిరుద్యోగులు మీ ఇంట్లో ఉండుంటే, ఈరోజు నిరుద్యోగులు మీ కొడుకులే ఉండుంటే, ఏ జాబ్ లేక ఇంట్లో ఉంటే వాళ్ళ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏముంది, వాళ్ళ రాబోయే ఫ్యూచర్ ఏందనేది ఇప్పటికి ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందులోనూ ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుంటూ పోయింది. మరి బీఆర్ఎస్ని టార్గెట్ చేసినప్పటికీ ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీని తొక్కగలిగారు, ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీని మొక్క మొలవకుండా చేశారంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ మొక్కే కమిలిపోయింది, వాళ్ళ మొహాలే కమిలిపోయింది, వాళ్ళ ముఖాలే మొత్తం కింద రాలిపోయింది, మొహాలు మొత్తం గుంజుకుపోయినాయి, ఫేసులు గుంజుకుపోయినాయి. రేవంత్ రెడ్డి 7 సభలు పెట్టిండు అబ్బా. 7 సభలు పెట్టిండు ఇదే మున్సిపాలిటీలకి. 7 సభలు పెట్టి ప్రజల చైతన్య వింపు సభ అని పెట్టిండు. మరి ప్రజల చైతన్యం అంతా చూసిన తర్వాత మేము 100 చిటికేసి కొడుతున్నా, 100 మున్సిపాలిటీ కొడుతున్నామని సవాలని ఇసరాలే. మరి రేవంత్ రెడ్డి అంతటా వచ్చి ప్రెస్ మీట్లో కూర్చొని ఎంత గెలుస్తున్నారు సార్ అంటే మేము అంచనా వేసుకోలే గట్లంటాడు. మరి గట్లన్నప్పుడు ఆయనకు బీఆర్ఎస్ మీద గంత సోయి ఉన్నప్పుడు మనం కూడా వెతకాలి రేవంత్ రెడ్డి ఎంత చేసిండు, ఏం చేసిండు అనేది. ఇదే సిద్దిపేట గురించి మాట్లాడిండు, ఇదే చర్యాల మున్సిపాలిటీ పరం గురించి మాట్లాడిండు. ఆ సిద్దిపేటలో మీరు గుద్దే ఓట్లకి చర్యాలలో ఉన్న బీఆర్ఎస్ చినిగిపోవాలి, చర్యల్లో ఉన్న బీఆర్ఎస్ మొలకెత్తకుండా పోవాలనుకుంటూ మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే ఇదే సిద్దిపేట గడ్డ పైన బీఆర్ఎస్ దమ్మేందో దెబ్బేందో చూపెట్టి మరి ఈరోజు నిలవడం కూడా జరిగింది. మొత్తం బీఆర్ఎస్ ఇదే చర్యల పరంగా మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉంటే ఈ 12 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది 7 కౌన్సిలర్లు, 7 వార్డులను అయితే గెలుచుకునే కార్యక్రమం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి కన్నులు విప్పుకొని ఢిల్లీలో ఉన్నా కూడా ఈ యొక్క న్యూస్ని వింటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు కూడా. ఎందుకంటే తాను సవాల్ విసిరిండు కదా, ఇదే సిద్దిపేట గడ్డ మీద హరీష్ రావుని తిరగకుండా చేస్తా, ఇదే సిద్దిపేట గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరకుండా చేస్తా. రాష్ట్ర ప్రజలు అడిగింది ఏంది, మా సమస్యకు పరిష్కారము లేకుండా 6 గ్యారెంటీలు లేకుండా మాకు భూములు లేవు, మాకు చేతిండ పని లేదు, ఏదో ఒకటి కలిపియమని ప్రజలు అడుగుతా ఉంటే రేవంత్ రెడ్డి చేయలే. ఓన్లీ టార్గెట్ బీఆర్ఎస్, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఇదే చేసిండు కదా. ఆ తీరుగానే ప్రజలు కూడా సరే నువ్వు ఆ రూట్లో వచ్చినావు కదా, మేము కూడా అదే రూట్లో వస్తున్నామని కేసీఆర్కి ఈరోజు బ్రహ్మరథం పట్టిర్రు, ఆ బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు బ్రహ్మరథం పట్టిర్రు. ఈ గడ్డలన్నీ కంచుకోట లెక్క, బీఆర్ఎస్ కంచుకోట, హరీష్ రావు కంచుకోట అన్నట్టుగా గుద్ది బాధి వదిలిపెట్టిర్రు. బాధి వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి లేక మొత్తం 5 వాట్లు అయితే కైవసం చేసుకునే పరిస్థితి అయితే దొరికింది. మొత్తం పరిస్థితి దొరికింది. కొన్ని ఏరియాలు అయితే ఇక లెక్కని చెప్పాలంటే బీజేపీ ఖాతానే తెరవాలి, ఇంకొక చోట కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఏరియాల ఖాతానే తెరవలేదంటే ఒకటి అర్థం చేసుకోవాలి. అంతో కొంత కాంగ్రెస్ ఇప్పుడు ఇదే సిద్దిపేటలో ఈ 5 వార్డులు గెలిచినాయి కదా, ఈ 5 వార్డులు గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను లేకుంటే వేరే అభ్యర్థులను చూస్తలేరు. జస్ట్ అతను ఒక ఫేస్ వాల్యూని చూసి అతను ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీకి కూడా ఎక్కడ మంచి పని చేసిందని, ఎక్కడ ఈ విధంగా చేసిందని ఎక్కడ కూడా ఓటేయలే, ఏ లెక్కన కూడా ఓటేయలే, ఏది కూడా కుదరలే. ఎందుకంటే ప్రభుత్వం వైఖరి మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం, ఈ తీరుగా సాగుతూ ఉంది అనుకుంటూ ప్రజలు కూడా అనుభవించి తీరి ఈ రూట్కి రావడం కూడా జరిగింది. అంతేనే కదా, మీరే చెప్పండి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది. ఇదే మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మొత్తం 500 కోట్లు ఖర్చు పెట్టిండు, మొత్తం 500 కోట్లు ఖర్చు పెట్టిండు జస్ట్ సభల కోసం మాత్రమే. ఇక పంచడం కోసం వస్తే మొత్తం పరంగా చూసుకుంటే 5 లక్షల కోట్లు, మొత్తం 5 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఖర్చు చేసిండ్రు. దేనికి? ఓట్ల పంపకాల కోసం, డబ్బులు కొనుగోలు కోసం, ఓటు కొనుగోలు కోసం ఇవన్నీ చేసిండు. మరి లాభం ఏంది, లెక్క ఏంటంటే ఇగో ఈ తీరు ఉంది. మొత్తం ఎన్ని చేసినా కూడా లాస్ట్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఆ లెక్కన. అందుకనే ప్రజలు చక్కగా పరిపాలిస్తే అన్ని పార్టీలు ఓడిపోయే అవకాశం ఉంటాయి, ప్రజలే ఆ పార్టీకి బ్రహ్మరథం పడతారు. మీరు పదే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తే ఈరోజు టార్గెట్ అయింది కాంగ్రెస్ పార్టీ, టార్గెట్ ప్రజలకు అయింది కాంగ్రెస్ పార్టీ.